హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. ఇవాళ నేను ఐక్యాలో సమ్మర్ సేల్ నడుస్తుంది అండ్ కొత్తగా క్రోకరీ యూనిట్ ఒకటి చేయిస్తున్నాను అనమాట. దాంట్లోకి ఏమన్నా యూజ్ అయ్యే సామానం ఏమన్నా మనకి సేల్లో వస్తాయేమో అని చూద్దామని వెళ్ళాను అనమాట. ఫస్ట్ కింద ఇవి ఆరెంజ్ జ్యూసులు చేసుకున్నాయి అనమాట. ఆరెంజ్ అండ్ లెమన్ జ్యూస్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. దీని కాస్ట్ వచ్చి 129 రూపీస్. ఆల్రెడీ 1 ఇయర్ బ్యాక్ నేను కొన్నాను అనమాట. కానీ బాగా యూజ్ అవుతుంది. పల్పు సీడ్స్ అన్ని కూడా కింద గ్రీన్ కలర్ క్యాప్ లాగా ఉంది కదా, అందులో ఉండిపోతుంది. జ్యూస్ అంతా కూడా కిందకు వస్తుంది అనమాట. మనకి కిచెన్లోకి బాగా యూజ్ అవుతుంది, తీసుకోవచ్చు. కానీ చాలా స్ట్రాంగ్గా కూడా ఉందన్నమాట. ప్లాస్టిక్ అయినా కూడా నాకైతే బాగా నచ్చింది అనమాట. నెక్స్ట్ అది అవగానే మనకి క్రోకరీ యూనిట్లోకి అండ్ మన కిచెన్లోకి యూజ్ అయ్యే కొన్ని ఇక్కడ డెకరేట్ చేశారనమాట వాళ్ళు. అంటే విత్ ప్రైస్తో పెట్టారు. ఇవేంటి అంటే మనం ఏదన్నా కుకీస్ కానీ అలాంటివి స్టోర్ చేసుకోవడానికి అనమాట. స్ట్రాంగ్గా ఉన్నాయి, చూడటానికి కూడా కొత్త మోడల్లా ఉన్నాయన్నమాట. దీని కాస్ట్ వచ్చి 389 రూపీస్. ఇందులో రౌండ్ షేప్ కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా బాగున్నాయి. అందులో కూడా కుకీస్, చిప్స్ అలాంటివి మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే క్యాస్ట్ ఐరన్ది ఒక డిష్ లాగా వచ్చిందనమాట. ఇది మనము బిర్యానీస్, నాన్ వెజ్, చికెన్ అవి చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. అడుగు మందంగా కూడా ఉంది. అది మాడిపోకుండాను చాలా బాగుందనమాట. వెయిట్ కూడా చాలా ఉంది. దీని కాస్ట్ వచ్చి 5290 రూపీస్. ఇది ఇంకోటి ఏంటంటే ఇందాక నేను చూపించాను కదా డబ్బా టైప్లో, అలాంటిదే ఇది రౌండ్ బాక్స్ అనమాట. ఇది కూడా బాగుంది. ఇది కూడా మనం చిప్స్, స్నాక్స్ అవన్నీ వేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇదేంటంటే పెప్పర్ పౌడర్ చేసుకోవడానికి అనమాట. అందులో పెప్పర్ వేసేసుకుని ఎలా అంటే కనుక క్రష్ అయిపోతుంది. రెడీమేడ్గా కాకుండా అప్పటికప్పుడు చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఇవి కూడా ఆల్రెడీ కంటైనర్స్. ఇందులో కాఫీ పౌడరు, టీ పౌడరు అలాంటివి వేసుకోవచ్చు అనమాట. దీని కాస్ట్ వచ్చి 199 రూపీస్. అండ్ నెక్స్ట్ ఇదేంటి అంటే గాజు సీసాలు అనమాట. ఇవి మనం పికిల్స్కి అట్లకి బాగా యూజ్ అవుతాయి. 3 సైజెస్ ఉన్నాయి అని చెప్పేసి ఇది ఒక సైజు. ఇది 299 రూపీస్ అనమాట, బిగ్ సైజు. నెక్స్ట్ ఇవి మినీ పాస్తా అనమాట. చాలా బాగున్నాయి చూడడానికి. నేనైతే తీసుకొచ్చి చేశాను ఆల్రెడీ. చాలా బాగున్నాయి అనమాట. పాస్తాలో 2 టైప్స్. ఇవి రెగ్యులర్ పాస్తానే ఉంటుంది అండ్ ఇది ఒకటే కొత్తగా ఉందనమాట, మినీ పాస్తా అని చెప్పేసి. ఇది ప్యాక్ వచ్చి 400 గ్రామ్స్ ఉంది, 84 రూపీస్. అండ్ ఇది కూడా 400 గ్రామ్సే, సూజీతో చేసినవి అనమాట, 93 రూపీస్. నెక్స్ట్ ఇదేంటి స్టాండ్ అంటే కనుక మనం ప్లేట్స్ అవి పెట్టుకోవడానికి, కబోర్డ్స్లో వాటిలో మనకి క్రోకరీ యూనిట్లో అట్లా ప్లేట్లు ఆర్గనైజ్ చేసుకోవడానికి కావాలి కదా, అలా పెట్టుకోవడానికి అనమాట. బాగున్నది. అండ్ నెక్స్ట్ ఇదేంటి అంటే ఇప్పుడు అందరూ ఆల్రెడీ మార్నింగ్, ఈవినింగ్ ఏబీసీ డ్రింక్స్ అని అవన్నీ తాగుతున్నాం కదా, దానికి సంబంధించింది అనమాట. కాస్ట్ వచ్చి 2290 రూపీస్ అనమాట. దీన్ని పెట్టుకోవడానికి స్టాండ్లు కూడా ఉన్నాయన్నమాట. అది ఆ స్టాండ్ వచ్చి 310 రూపీస్. నెక్స్ట్ ఏంటంటే సూప్ బౌల్స్ అండ్ సర్వింగ్ బౌల్స్ అనమాట. మనకి సూప్ అవి తాగడానికి, ఏదన్నా ఫుడ్ అది కూడా మ్యాగీ అలా చేసుకుని తినడానికి బాగా యూజ్ అవుతాయి అనమాట. ఇవి మొత్తం కూడా ఒక డిన్నర్ సెట్ లాగా అనమాట. ఇవి పెద్ద ప్లేట్స్ అండ్ స్మాల్ ప్లేట్స్, దేనికి దానికి మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అనమాట. ఇది పెద్ద ప్లేట్ వచ్చి కాస్ట్ 499 రూపీస్. మీడియం అంటే ఒక చిన్న ఇలా డిష్ లాగా వచ్చిందనమాట. అందులో ఇలా పోహా అవి చేసుకున్నప్పుడు, ఉప్మా అవి చేసుకున్నప్పుడు ఏదన్నా కొంచెం కలిపి అలా సలాడ్లు అవి తీసుకొచ్చి తిన్నప్పుడు ఇది మీడియం సైజ్ది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఒక చిన్న బౌల్ టైప్ వస్తుంది. దీని కాస్ట్ వచ్చి కూడా 499 రూపీస్. అండ్ ప్లేట్ టైప్ అంటే ఏదైనా స్నాక్స్కి అట్లకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు స్నాక్స్ అవి సర్వ్ చేయడానికి ఉంటాయి అనమాట. ఇవి కూడా బాగున్నాయి. దీని కాస్ట్ వచ్చి 349 రూపీస్. నెక్స్ట్ పక్కన ఏంటి అంటే బౌల్స్ అనమాట. దాని బౌల్ కాస్ట్ కూడా సేమ్ అనమాట, 349 రూపీస్. ఇది సూప్ ఆర్ ఎనీ అలా లిక్విడ్ అవి పాయసం అలాంటివి వేసుకుని తినడానికి బాగా యూజ్ అవుతాయి అనమాట. ఇవన్నీ కూడా మనకి ఎన్ని కావాలంటే తీసుకొని డిన్నర్ సెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి హాల్లో కానీ ఎక్కడన్నా డైనింగ్ ఏరియాలో కానీ ఫ్లవర్ వాజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీని కాస్ట్ వచ్చి 1390 రూపీస్. ఇందులో మనం కావాలంటే కనుక మనీ ప్లాంట్ అలా కూడా పెట్టుకొని పెంచుకోవచ్చు అనమాట. అండ్ వాటర్ పోసుకుని మనీ ప్లాంట్ పెట్టుకున్నా బాగానే ఉంటుంది. లేదంటే కనుక ఏదైనా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అలా పెట్టుకుని పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఇంకొక ఫ్లవర్ వాజు. దీని కాస్ట్ వచ్చి 1970 రూపీస్. కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఫినిషింగ్ అది బాగుంటుంది, మంచి లుక్ ఉంటాయి అనమాట ఐక్యాలో. ఇందులో కూడా అలాగే ఏదైనా వాటర్ పోసి మనీ ప్లాంట్ అలా పెట్టుకోవచ్చు. లేదంటే కనుక ఈ విధంగానే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ లాంటివి కానీ ఫ్లవర్స్ కానీ అవి పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటి అంటే మనకి ఐక్యాలో మనం ఏదైనా కొనుక్కోవాలి అంటే కనుక ట్రాలీస్ ఉంటాయి అండ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి అనమాట. నేను ఆల్రెడీ ఒక బ్యాగ్ తీసుకున్నాను. బ్యాగ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇదేంటి అంటే బాక్స్ అనమాట.
ఇందులో ఏంటి అంటే కనుక ఈ బాక్స్లో మనము ఏదైనా పిల్లలవి పెన్సిల్స్, ఎరేజర్స్ అలా డివైడ్ చేసుకుని వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. అంటే ఒక బాక్స్లో అన్నీ కూడా వేసేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చి 199 రూపీస్. పిల్లలు ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి అనమాట. లేదు టైలరింగ్ చేసే వాళ్ళకి బటన్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి కూడా దారపు రీళ్ళు అలాంటివన్నీ అన్ని పర్పస్కి వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇదేంటి అంటే కనుక సర్వింగ్ ప్లేట్ అనమాట. మనం ఎక్కడన్నా బాల్కనీస్లో అలా కూర్చున్నప్పుడు మనం, లేదంటే ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి సర్వ్ చేయడానికి ఒక ట్రైల్ లాగా ఉంటాయి చూడండి, అదే ఆ టైప్లోనే ఇవి రౌండ్ షేప్లో వచ్చాయి అనమాట. చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా 1000 రూపీస్ అనమాట, 999 రూపీస్. పర్లేదు, అంత మరీ స్ట్రాంగ్గా కాదు కానీ పర్వాలేదు. మనకి గ్లాసెస్ అలాంటివి కూడా అందులో పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇవేంటంటే టిష్యూ పేపర్స్ అనమాట. అసలు యాక్చువల్గా టిష్యూ పేపర్స్ ప్లెయిన్గానే వస్తాయి రెగ్యులర్గా, కానీ ఇవేంటి అంటే ఇలా పిల్లలకి వాటికి లంచ్ బాక్స్లో అలా పెట్టుకోవడానికి కొంచెం వాళ్ళు కూడా ఇలా బొమ్మలాగా ఉంటే అట్రాక్ట్ అవుతారు కదా, ఆ విధంగా వచ్చిందనమాట. దీని కాస్ట్ వచ్చి 149 రూపీస్. చూడండి, ఇలా గ్లాస్లో పెట్టుకుని ఇలా డైనింగ్ టేబుల్ మీద కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. దాని పక్కది ఏంటి అంటే కనుక అది కూడా టిష్యూ స్టాండ్ అనమాట. ఆల్రెడీ నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొన్నాను. నెక్స్ట్ ఇవేంటి అంటే కనుక కిచెన్ రోల్స్ అనమాట. ఒక్కొక్క రోల్ వచ్చి 199 రూపీస్. కానీ చాలా బాగా పనిచేస్తాయి అనమాట. మేము హౌస్ కొనుక్కున్నప్పుడు నేను ఇంట్లో ఫస్ట్ అయితే ఒక 10 or 15 రోల్స్ పట్టుకొచ్చాను అనమాట. అవి సరిపోలేదు, మళ్ళీ అలా 2-3 టైమ్స్ టోటల్గా నేను 35 to 40 రోల్స్ వరకు కొన్నాను అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, వాషబుల్, చాలా నీట్గా. ఏదైనా కొంచెం దుమ్ము పడిందని ఏదైనా వెట్ క్లాత్ పెట్టి తుడిచినా కూడా చాలా తొందరగా పోతాయి అనమాట. చాలా బాగా పనిచేస్తాయి. మనము ఇలా బబుల్గా ఉంటుంది, గీసుకోవటం కానీ అలా ఏమీ జరగదనమాట. ఇది కాస్ట్ కూడా 199 రూపీస్. నాకు మొత్తం మా ఇంట్లో మొత్తం నాకు అన్ని కబోర్డ్స్లో కూడా ఇవే వేసుకున్నాం అనమాట. బెడ్రూమ్స్లో కానీ, కిచెన్లో కానీ, హాల్లో కానీ అన్నిటికీ యూజ్ చేసామన్నమాట. ఇది ఏంటంటే ఫ్రిడ్జ్లో ఎలాంటివి ఎలా ఆర్గనైజేషన్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా వీళ్ళు ఇలా మనకి ఫ్రిడ్జ్ అలా మొత్తం కిచెన్ అంతా కూడా సెట్ చేసి పెడతారనమాట. ఐకియాకి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఐడియా ఉంటుంది. నెక్స్ట్ ఇవేంటి అంటే కనుక ల్యాంప్స్. ఇవి మనకి ఎక్కడ బాల్కనీలో అట్లా హ్యాంగ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అనమాట. అయితే కావాలంటే క్యాండిల్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే కనుక లైట్స్, మన దివాళీ లైట్స్ అవి ఉంటాయి కదా, అవి సెల్స్ అవి పెట్టుకుని అవి కూడా పెట్టుకోవచ్చు అనమాట. దీని కాస్ట్ వచ్చి 699 రూపీస్. చూడండి, పక్కనన్ని క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఆ క్యాండిల్స్ కూడా అందులో పెట్టుకొని వెలిగించుకుంటే బాగుంటుంది అనమాట. గాలికి అది ఆరకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇదేంటి అంటే ఆర్టిఫిషియల్ ప్లాంటే. మా శ్రావ్య అంటుంది ఒకసారి వాసన చూడండి. నేనేదో ఇదిలో ఉండి గబుక్కుని ఇలా వాసన చూశాను అనమాట. అప్పుడు అంటుంది ఇది ఆర్టిఫిషియల్ ప్లాంట్ అమ్మా, నీకు వాసన ఎలా వస్తుందని అడిగింది అనమాట. దీని కాస్ట్ వచ్చి 549 రూపీస్ అనమాట. అక్కడే పక్కనే మనకి పాట్స్ కూడా ఉంటాయి, పింగాణి పాట్స్, ప్లాస్టిక్ పాట్స్, మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇది కూడా ఒక ఫ్లవర్ వాజే, అండ్ అందులో వేసుకునే బుషెస్, మనకి ఏదైనా ఫ్లవర్స్ అవి కావాలంటే కనుక అక్కడే దొరుకుతాయి. ఆ ఫ్లవర్ వాజ్ కాస్ట్ వచ్చి 999 రూపీస్. బాగానే ఉంది. ఇందులో కూడా మనీ ప్లాంట్స్ అలాంటివి, ఏదైనా ఇండోర్ ప్లాంట్స్ అండ్ వాటర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అలాంటివి పెట్టుకుని మనం హాల్లో అట్లా డెకరేట్ చేసుకోవచ్చు. లేదంటే కనుక అలాగే ఐక్యాలోనే ఇలాంటి ఫ్లవర్స్ అలాంటి బొకేస్ కొని తెచ్చుకొని అవి కూడా పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఇదంతా కూడా ఫర్నిచర్ అనమాట. సోఫాస్, బెడ్స్, మొత్తం చైర్స్, బాల్కనీ చైర్స్, డైనింగ్ టేబుల్స్, అదంతా కూడా నేను యాక్చువల్గా వెళ్ళింది ఈవినింగ్ టైంలో వెళ్ళాను. అండ్ నాకు కిచెన్లో కావాలని వెళ్ళాను కాబట్టి నేను ఊరినే పైన చూసేసి వెళ్ళిపోయాను అనమాట. నెక్స్ట్ ఇది కూడా ఒక ఫ్లవర్ వాజేను. ఇది కూడా బాగుందనమాట. లావెండర్ కలర్ ఫ్లవర్స్ బొకేలాగా వచ్చింది. అండ్ ఫ్లవర్ వాజ్ కూడా సార్ మా అమ్మాయి చెప్పకుండానే నేనే స్మెల్ చూసాను అనమాట, దాన్ని ఆడిద్దామని చెప్పేసి. నెక్స్ట్ ఇవేంటి అంటే కనుక మనము హాల్లో ఆటలో పర్ఫ్యూమ్ కోసము యూస్ చేసుకున్నాయి అనమాట. దీని కాస్ట్ వచ్చి 99 రూపీస్ అనమాట ఒక బంచ్. దీన్ని ఇలా ఓపెన్ చేసేసి ఈ పక్కన ఇత్తడి బౌల్స్ ఉన్నాయి కదా, అలాగే గాజు బౌల్స్ అలా కూడా మన ఇంట్లో ఏదైనా బౌల్ ఉంటే అందులో కూడా కట్ చేసి వేసేసుకుంటే ఇల్లంతా కూడా మంచి పర్ఫ్యూమ్ వస్తుంది అనమాట. ఈ ఇత్తడి దాని కాస్ట్ వచ్చి 349 రూపీస్. నెక్స్ట్ ఇవి కూడా కుండీలు అనమాట, పింగాణివి. దీని కాస్ట్ వచ్చి 299 రూపీస్. చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఇలా ఈ ప్లాస్టిక్వి అక్కడ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ దొరుకుతాయి కదా, అలా అయినా పెట్టుకోవచ్చు. లేదు అంటే కనుక మనము బయట నుంచి చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ అవి చిన్న పాట్లో పెట్టేసి వస్తాయి కదా, అది కూడా అందులో పెట్టుకుని మనం పెట్టుకోవచ్చు అనమాట. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు తీసుకున్నాను అలాంటివి పింగాణివి ఒక 4-5 మోడల్ తీసుకుని. ప్లాంట్స్ వాళ్ళ దగ్గర చిన్నవి పాట్స్ దొరుకుతాయి అనమాట. వాళ్ళ దగ్గర మనకి ప్లాంట్స్ పెట్టేసి అమ్ముతారు. దాని పలాన్ని తీసుకొచ్చి అందులో పెట్టేసుకుని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు అండ్ ఒరిజినల్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇదేంటంటే వాటర్ లాక్ అనేది బాగా యూజ్ అవుతుంది. 99 రూపీస్ అనమాట. ఇది నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడే కొన్నాను. కిచెన్ మనం క్లీన్ చేసుకున్నప్పుడు వాటర్ అది పోవడానికి వాటికి బాగా యూజ్ అవుతుంది అనమాట.
నెక్స్ట్ ఇది కొంచెం చూడండి, ఇందాక చెప్పాను కదా ఫ్లవర్స్ ఇలా కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి, ఇలా మనకి వేసి కూడా వాళ్ళు పెట్టారు. ఇది దాని బౌల్ వచ్చి 699 రూపీస్ అనమాట. ఈ బౌల్ కూడా తీసుకుని ఇలా ఒక 2-3 ప్యాకెట్స్ కలిపేసి ఇలా వేసుకుని హాల్లో అక్కడ పెట్టుకుంటే ఇల్లంతా కూడా మంచి పర్ఫ్యూమ్ అది వస్తుంది అనమాట. ఇవి టబ్స్, ఈ టబ్స్ కాస్ట్ వచ్చి 350 రూపీస్ అనమాట. ఇది విత్ లిడ్ కాదు, వితౌట్ లిడ్. ఇక్కడ ఏది కొన్నా కూడా లిడ్కి వేరే కాస్ట్ అండ్ కింద దానికి వేరే కాస్ట్ ఉంటుంది అనమాట. మనము సెట్ చేసుకుంటామేను. నెక్స్ట్ ఇవేంటంటే ఆర్టిఫిషియల్ లీవ్స్ అనమాట, అలా బంచ్ లాగా ఉంటాయన్నమాట. తీసుకుని ఎక్కడైనా కిచెన్లో అలా పెట్టుకుని ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. పైన కూడా చూడండి అలా నెట్స్లో అలా చిన్న పాట్ లాగా పెట్టి వాళ్ళు డెకరేట్ చేశారు. అలా బాల్కనీలో కూడా డెకరేట్ చేసుకోవచ్చు, కిచెన్లో అక్కడ కూడా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. అలా ఇత్తడివి టైప్లో ఉన్నాయి కానీ అవి ఇత్తడివి కాదు, అల్యూమినియం మీద కోటింగ్ అనమాట. ఈ లీఫ్లు కాస్ట్ వచ్చి 499 రూపీస్ అండ్ దీని కాస్ట్ వచ్చి 179 రూపీస్ అనమాట. ఆ పాట్ పెట్టుకునే అది ఇత్తడిది కాదు, అది చెప్పాను కదా అది. నెక్స్ట్ ఇది ఏంటంటే ఉట్టిలాగా పైన ఉన్నది కదా, ఆ ఉట్టిలో ఇది పెట్టి దాంట్లో అది పెట్టుకున్నారు. నెక్స్ట్ ఇవి కూడా కంటైనర్సే, 99 రూపీస్ అనమాట. ఏదైనా స్టోరేజ్కి ఏదైనా వేసుకుని మనం ఏదైనా నాప్కిన్స్ అలా పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇవేంటి అంటే ఇవి కొంచెం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అనమాట. ఇది బాక్స్ వచ్చి 249 రూపీస్ కిందది అండ్ లిడ్ వచ్చి 50 రూపీస్ అనమాట. ఇందాక చెప్పాను కదా మనం ఏదైనా విడివిడిగా కొనాలని చెప్పేసి. ఇది చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, కిచెన్లో అలా పెట్టుకోవడానికి అట్ల కిందగా యూజ్ అవుతుంది అనమాట. ఇదంతా కూడా హాల్లో అండ్ కిచెన్లో అది వార్డ్రోబ్స్ అన్నీ ఎలా కట్టుకోవాలి అని ప్లాన్ కోసము వీళ్ళు ఇవన్నీ పెట్టారనమాట. ఇక్కడే మెజర్మెంట్ స్కేల్స్ కూడా ఉంటాయన్నమాట. మనం మెజర్ చేసుకోవచ్చు. అంటే మన కిచెన్లో అండ్ హాల్లో వార్డ్రోబ్స్ అవన్నీ ఏదన్నా ఒకవేళ మనం కొనుక్కోవాలి అనుకుంటే కనుక మెజర్ చేసుకోవచ్చు అక్కడ. అందుకోసమే పెన్సిల్స్ అండ్ ఈ స్కేల్స్ పెడతారనమాట మెజర్మెంట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి. వన్స్ ఎవరైనా ఇంటీరియర్ చేయించుకునే వాళ్ళు ఒక ఐడియా కావాలి అంటే కనుక ఐకియాకి వెళ్తే మనకి ఒక ఐడియా వస్తుంది అనమాట, ఎక్కడ ఎలా చేయించుకోవాలి ఏంటి చేయించుకోవాలి అని చెప్పేసి. నెక్స్ట్ ఇవేంటి అంటే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనమాట. సేమ్ మనీ ప్లాంట్ టైప్లో ఉంటాయి. నేను ఈ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూశాను అనమాట. ఇది ఏంటి అంటే ఆనియన్ అండ్ పొటాటోస్ వేసుకునే బాస్కెట్, చాలా స్ట్రాంగ్గా ఉంది, అంటే ఐరన్ టైప్లో ఉందన్నమాట. దీని కాస్ట్ వచ్చి 689 రూపీస్. అలా పొటాటోస్ ఆనియన్స్ వేసుకుని అక్కడ మన కబోర్డ్ కిచెన్లో అక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. అంటే గాలి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది అనమాట. లేదు అంటే కనుక మనము ఫ్రూట్స్ అవి ఏదైనా మనకి గార్డెన్ ఉంటే కట్ చేసుకుని అందులో తెచ్చుకోవడానికి వాటికి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఏంటి అంటే ఇవి కూడా ఆర్టిఫిషియల్ ప్లాంట్సేను. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొన్నాను అనమాట. 249 రూపీస్కి ఇలా 3 సెట్ వస్తాయి అనమాట. మా శ్రావ్య అంటుంది ఇందులో వాటర్ వేసే పని ఉండదు, శుభ్రంగా పెరుగుతాయి అని చెప్పేసి ఆడిస్తుంది. నేను ఇది ఒక ప్యాక్ తీసుకున్నాను హాల్లో వేయడం కోసం అని చెప్పేసి. నెక్స్ట్ ఇవన్నీ కూడా క్రాకరీ యూనిట్లో మనము పెట్టుకునే గాజువి బాటిల్స్, గ్లాసెస్ అవన్నీ ఎలా ఆర్గనైజేషన్ చేసుకోవాలి, ఏ మోడల్స్ ఉన్నాయి ఏంటన్నీ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవి ఏమిటి అంటే చిన్న చిన్న క్లాక్స్. ఇవి వచ్చి బెడ్ ల్యాంప్స్ అనమాట. దీని కాస్ట్ వచ్చి 1490 రూపీస్ అనమాట. పిల్లలకి బెడ్రూమ్లో అక్కడ పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇవేంటి అంటే సూప్ బౌల్స్ అనమాట. అండ్ ఇవి లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఎప్పుడు ఐక్య పెట్టిన కొత్తలో కొన్నాను అనమాట. ఇందులో వైట్ వచ్చినాయి, అప్పుడు వైట్వి కొన్నాను, చాలా బాగున్నాయి. కానీ 199 రూపీసే, కానీ బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇవి ఓవెన్లో అట్లా మనకి హీట్ చేసుకోవడానికి వాటికి యూజ్ అవుతుంది అనమాట. కిచెన్ మైక్రో ఫైబర్ క్లాత్స్ అనమాట. కిచెన్ అండ్ గ్యాస్ అవి అన్నీ క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. దీని కాస్ట్ వచ్చి 129 రూపీస్ అనమాట. 129 రూపీస్కి 3 పీసెస్ వస్తాయి. చాలా స్మూత్గా కూడా ఉన్నాయన్నమాట. ఇవి మన మిర్రర్స్ అవి క్లీన్ చేసుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతాయి. అది కూడా ఒక ప్యాక్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇవన్నీ కూడా డైనింగ్ టేబుల్ సెట్స్. నెక్స్ట్ ఇవేంటి అంటే ఇవి కూడా పింగాణివి అనమాట. 499, అందులో సెకండ్ కలర్ అనమాట. ఇవేంటి అంటే ఐకియా బౌల్స్. ఇవి ఐకియా ప్లేట్స్ అనమాట. ఇవి 99 రూపీస్కి సెట్ వస్తాయి అనమాట. 6 నేను ఐకియా పెట్టిన కొత్తలోనే కొన్నాను. అవి ఎందుకు కొన్నాను అంటే కనుక మనకి ప్లాంట్స్ ఉంటాయి కదా, ప్లాంట్స్ కింద వాటర్ పోకుండా ప్లేట్స్ పెట్టుకోవాలి కదా, ఆ ప్లేట్స్ కింద అవి యూస్ చేశాను అనమాట. 99 రూపీస్కి 6 చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. నెక్స్ట్ ఇవి కంటైనర్స్ అనమాట. పప్పులు అవి మనము గ్రాసరీ అవి యూస్ చేసుకోవడానికి. ఇవి 3 సైజెస్లో ఉంటాయి అనమాట. ఇది ఏంటంటే స్పూన్ స్టాండ్ అనమాట. ఇవి 4 స్పూన్స్ వచ్చి 399 రూపీస్, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ ఆ స్పూన్స్ పెట్టుకునే స్టాండ్ అనమాట. దీని కాస్ట్ వచ్చి 599 రూపీస్. అక్కడ పెట్టారనమాట, మనం స్పూన్స్ అన్నీ అలా ఆర్గనైజేషన్ చేసుకోవాలి అని చెప్పి చూసుకోవడానికి అలా పెట్టారనమాట. బాగుంది. నెక్స్ట్ ఇవేంటి అంటే 149 రూపీస్కిను
3 బాక్సెస్ అయితే వస్తాయి అనమాట విత్ లిడ్తో. చాలా బాగా పనిచేస్తాయి. నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో డ్రై ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి యూజ్ చేస్తాను అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, చూడడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట కలర్ఫుల్గా. నెక్స్ట్ ఇవేంటి అంటే 149 రూపీస్వి ఇవి ఫోన్ స్టాండ్స్ అనమాట. అలా ఎక్కడ పెట్టేసి మనం ఫోన్ అవి పెట్టుకుంటే పడకుండా ఉండటం కోసం అని చెప్పి అది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇది ఏంటి అంటే రింగ్ లైట్. మనము యూట్యూబ్ చేసే వాళ్ళందరికీ బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది 3990 రూపీస్ అనమాట రింగ్ లైట్. అందులో మొబైల్ పెట్టుకుని షాడో అది పడకుండా ఉంటుంది అనమాట. ఇది మనకి యూట్యూబ్ చేసే వాళ్ళకి, వీడియోస్ తీసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇవేంటే డెకరేటివ్ ఐటమ్ అనమాట. ఎక్కడ డెకరేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. దీని కాస్ట్ వచ్చి ఈ 3 కలిపి సెట్ అనమాట. ఈ సెట్ వచ్చి 1690 రూపీస్ అనమాట. మనం హాల్లో కానీ ఏదైనా డైనింగ్ ఏరియాలో కానీ డైనింగ్ టేబుల్ మీద కానీ అలా షోకేస్ పర్పస్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. క్యాక్టస్ ఆ మోడల్లో 3 సైజెస్ అండ్ 3 మోడల్స్లో ఉంటుంది. కూడా టవల్స్ అనమాట. ఇది 4 ప్యాక్ వచ్చింది, 299 రూపీస్ అనమాట. మన కిచెన్లో అక్కడ క్లీన్ చేసుకోవడానికి అక్కడ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇవి జార్స్ అనమాట. మనము ఏదన్నా పప్పులు అవి వేసుకోవడానికి యూజ్ చేసుకోవడానికి. దీని కాస్ట్ వచ్చి 699 రూపీస్ అనమాట. కొంచెం పెద్దగానే ఉన్నాయి, నాకు తెలిసి ఒక కేజీ అలా పడతాయి అనమాట. విత్ లిడ్తోనే వుడ్ లిడ్తో వచ్చిందనమాట. చాలా బాగుంది చూడటానికి. నెక్స్ట్ విస్కర్స్ చాలా బాగున్నాయి. దీని కాస్ట్ వచ్చి 199 రూపీస్. బిగ్ సైజే అనమాట. మనకి బటర్ మిల్క్ లేదంటే కేక్ బ్యాటర్ అవి చేసుకోవడానికి, ఎగ్ అలా చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ లావా కేక్స్ అవి కూడా ఉన్నాయి. ఫుడ్ అయితే ఎప్పుడు మేము కొనమనమాట. ఏదైనా కొన్నా క్రోకరీ యూనిట్లోకి అలా ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ అలాంటివే ఎక్కువ కొంటాం అనమాట. నెక్స్ట్ ఇది స్టీల్ది. మనము పిండిలు తట్టుకోవడానికి, ఏదైనా పకోడీల పిండి కానీ చపాతీ పిండి కానీ అలా తట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. 2 సైజెస్లోనూ ఉన్నాయన్నమాట. ఇది మీడియం సైజ్ అనమాట. ఈ సైజ్ తర్వాత దీనికన్నా కొంచెం బిగ్ సైజు కూడా ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి అనమాట. నెక్స్ట్ ఇవి మన కిచెన్లో కట్లరీ ట్రే అనమాట. దీని కాస్ట్ వచ్చి 99 రూపీస్. స్పూన్స్ అవి కట్లరీ. కొంతమంది ఇదివరకు వుడ్ వర్క్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇలా స్టీల్ ర్యాక్స్ వస్తున్నాయి కదా, అందులో ఆర్గనైజేషన్ చేసుకోవడానికి అని చెప్పేసి అక్కడ అమ్ముతారన్నమాట. 99 రూపీస్. ఫోక్స్, స్పూన్స్ అండ్ పెద్ద పెద్ద గరిట్లు అలాంటివి చిన్నవన్నీ వేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇది వుడ్ ట్రే అనమాట. ఇందులో కూడా ఏదైనా వేసుకుని మన అదిగో చూడండి ఇక్కడ మనకి అవి ఎలా ఆర్గనైజేషన్ చేసుకోవాలి, అందులో ఏమేమి పెట్టుకోవాలన్నది ప్లాన్ కూడా పెడతారనమాట. ఇదేంటి అంటే అలా క్రోకరీ యూనిట్లో అలా ప్లేట్స్ అవి పెట్టుకోవడానికి యూజ్. దీని కాస్ట్ వచ్చి 750 రూపీస్ అనమాట. ఇలా ప్లేట్స్ అవన్నీ పెట్టుకుంటే పడకుండా ఒకదానికొకటి ఇలా సైడ్కి అలా పడకోకుండా ఉంటాయన్నమాట. ఇందాక మనం చూసాం కదా బాస్కెట్, అందులోనే ఇది పెద్దదనమాట. దీని కాస్ట్ వచ్చి 1290 రూపీస్. నెక్స్ట్ ఇవేంటంటే స్టాండ్స్ పైన ఉన్నాయి చూడండి. అలా మనము కిచెన్లో వాటిలో చిన్న చిన్న బాటిల్స్ అవి పెట్టుకుంటే పైన ప్లేస్ అది కూడా మిగిలిపోతూ ఉంటుంది కదా, ఆ ప్లేస్ అది మిగలకుండా ఉండటం కోసం అని చెప్పి ఇది పెట్టుకుని దీనికి కింద కొన్ని బాటిల్స్ అండ్ పైన కొన్ని బాటిల్స్ అలా పెట్టుకోవచ్చు అనమాట. దీంట్లో 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి స్మాల్ సైజు, ఒకటి బిగ్ సైజు. కానీ చాలా బాగున్నాయి. క్రోకరీ యూనిట్లో కూడా బౌల్స్ అవి పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. దీని కాస్ట్ వచ్చి 499 రూపీస్. నెక్స్ట్ ఇదేంటి అంటే ఇలా స్పూన్స్ అవి పెట్టుకొని కిచెన్లో పెట్టుకోవడానికి అలా ఆర్గనైజేషన్ చేసుకోవడానికి అలా చిన్న చిన్నవి ఇదనమాట. ఒక బాస్కెట్ టైప్ ఉంటాయి ఇవి. ప్లాంట్స్ అవి పెట్టుకోవడానికి ఇది 390 రూపీస్ అనమాట. ప్లాంట్స్ అవైనా పెట్టుకోవచ్చు, లేదంటే కనుక ఏదైనా ఇలా కట్లరీ టైప్ ఏదైనా స్పూన్స్ గరిట్లా వేసుకుని అలా హ్యాంగ్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. అలా హ్యాంగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అలా మోడల్గా కూడా పెడతారు వాళ్ళు. ఇవేంటి అంటే స్టోన్స్ మీద హీట్ ఇవి పెడితే మచ్చలు పడిపోతాయి కదా, అలా పడకుండా హీట్ అవి పెట్టుకోవడానికి స్టాండ్స్ అనమాట. నేను నా దగ్గర స్మాల్ సైజ్వి 2 ఉన్నాయి, బాగా యూజ్ అవుతాయి. అవి పెద్దవి బిర్యానీ బౌల్స్కి వాటికి పెద్దవి కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇవి ఏంటి అంటే వుడెన్ స్పూన్స్ అనమాట. దీని కాస్ట్ వచ్చి 159 రూపీస్. సర్వింగ్కి వాటికి కూడా యూజ్ అవుతుంది. చాలా బాగున్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇవి ఏంటి అంటే మన కిచెన్లో ఆవాలు, జీలకర్ర అలాంటివి పోసుకోవడానికి 4 బాటిల్స్ అనమాట. 4 బాటిల్ కాస్ట్ వచ్చి 199 రూపీస్. నెక్స్ట్ ఇవేంటి కాఫీ మగ్స్. ఇవి ఏంటంటే డ్రైన్కి అవ్వడం కోసం అనమాట. ఇది దీని కాస్ట్ వచ్చి 399 రూపీస్ అనమాట. ఇది మనం ఏదైనా ప్లేట్స్ అలా కప్స్ కడిగేసి అందులో పెట్టుకుంటే వాటర్ కొంచెం డ్రైన్ అయిపోయిన తర్వాత మనము షెల్ఫ్ లాట్లో సర్దుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. ఇవి కాఫీ మగ్స్ కాస్ట్ వచ్చి 199 రూపీస్ అనమాట. కాఫీలు టీలు తాగే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇవి స్మెల్ క్యాండిల్స్ అనమాట. ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి కాస్ట్ వచ్చి 99 రూపీస్ అనమాట. విత్ బాటిల్తోనే వస్తుంది. చాలా బాగున్నాయి అనమాట. హాల్లోను కిచెన్లో అట్లా ఇప్పుడు అందరూ బాగా యూజ్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ ఇవేంటంటే సోప్ డిస్పెన్సర్స్. అంటే మనం డెటాల్ కానీ అండ్ కిచెన్లో విమ్ లిక్విడ్ అవి
వేసుకుని పెట్టుకోవడానికి బాటిల్స్ చాలా బాగున్నాయి అనమాట. నేను ఒక 2 అయితే తీసుకున్నాను. అది పెట్టుకోవడానికి ట్రేస్ కూడా ఉన్నాయన్నమాట. నేను ట్రే అయితే కొనలేదు కానీ 2 బాటిల్స్ కొన్నాను. ఒకటేమో హ్యాండ్ వాష్కి, నాన్ వెజ్ అది ముట్టుకున్నప్పుడు హ్యాండ్ వాష్ అవి చేసుకోవడానికి డెటాల్ ఒకటిను, అండ్ ఇంకోటి ఏంటంటే విమ్ లిక్విడ్ వేసుకోవడం కోసం అని చెప్పి నేను 2 బాటిల్స్ అయితే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇదేంటి అంటే ర్యాక్, ఏదైనా మన దేవుడి దగ్గర రూమ్లో అట్లో సామానం అవి పెట్టుకుని ఉంటాయి కదా, పసుపు కుంకాలు అవన్నీ పెట్టుకోవడానికి అనమాట. దీని కాస్ట్ వచ్చి 899 రూపీస్. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి, ఒకటి వైట్ ఒకటి బ్లాక్. మనం ఏదైనా కూడా ఎక్కువ బ్లాక్ కొనుక్కోవటమే బెటర్ అనమాట. ఎందుకంటే మన కిచెన్లో కానీ మన దేవుడి రూమ్ దగ్గర కానీ యూస్ చేస్తాం కాబట్టి ఏదో ఒక రకమైన మరకలు అవుతాయి అనమాట. సో ఇది కూడా ఇంకొక మోడల్ అనమాట. ఇలా ట్రయాంగిల్ షేప్లో వచ్చింది. దీని కాస్ట్ రెండింటి కాస్ట్ 599 రూపీస్ అనమాట. మనకి ఎక్కడ కిచెన్లో అట్లా కూడా యూజ్ అవుతాయి. ఆనియన్స్, పొటాటోస్ అలాంటివి వేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇదిగో చూడండి, ఈ లీఫ్లు ఇలా ఆర్గనైజేషన్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు మనకి ఒక డిస్ప్లే కూడా పెట్టారనమాట, మనకి యూజ్ అవుతుంది అని చెప్పేసి. స్మాల్వి చూపించాను కదా, అందులోనే కొంచెం బిగ్ సైజ్ అనమాట, మీడియం సైజు. ఇవి కూడా బాగున్నాయి, స్మెల్ అది చూడడానికి కూడా. నెక్స్ట్ ఇవి చిన్న చిన్న బాస్కెట్స్ అనమాట. ఇవి ఫ్రిడ్జ్లో అట్లా పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. నేను లాస్ట్ టైం ఒకటి కొన్నాను అనమాట. 49 రూపీసే, కాస్ట్ అయితే తక్కువే, కానీ ఫ్రిడ్జ్లో అట్లో ఏదైనా మన సాస్ బాటిల్స్ అలాంటివి పడిపోకుండా ఉండటం కోసం పెట్టుకోవడానికి వాటికి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇది ఏంటి అంటే చూడండి, ఇలా వాచెస్ అండ్ గాగుల్స్ పెట్టుకోవడానికి, మన జ్యువెలరీ ఐటమ్స్ పెట్టుకోవడానికి, అండ్ టైస్, బెల్ట్స్ అలా పెట్టుకోవడానికి ఇలా కొత్త మోడల్ వచ్చినాయి అనమాట. చాలా బాగున్నాయి. అది ఎలా ఆర్గనైజేషన్ చేసుకోవాలన్నది కూడా వాళ్ళు పెట్టారనమాట. ఇదంతా కూడా టాయ్స్ సెక్షన్ అనమాట, కిడ్స్ సెక్షన్. కిడ్స్ రూమ్లో ఎలాంటివి ఎలా ఆర్గనైజేషన్ చేసుకోవాలి, కిడ్స్కి సంబంధించిన టాయ్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. ఇవి ల్యాంప్స్ అనమాట. నేను ఫస్ట్లో మేము ఇల్లు కొనేటప్పుడు ఇది కూడా కొనుక్కొని పెట్టుకుందాం అనుకున్నాం, కానీ మేము వేరేది కొనుక్కున్నాం అనమాట. దీని కాస్ట్ వచ్చి 5999 రూపీస్ అనమాట. అదేంటంటే కిందకు పుల్ అవుట్ చేస్తే కనుక అది పెద్దగా అవుతుంది, మళ్ళీ ఇంకోటి పుల్ చేస్తే కనుక అది క్లోజ్ అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది, హాల్లో అట్లా పెట్టుకోవడానికి, డైనింగ్ ఏరియాలో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇవి ప్లాస్టిక్ కంటైనర్స్ 3 అలా 2 సెట్స్ వస్తాయి కదా మన ఫ్రిడ్జ్లో అట్లా పెట్టుకోవడానికి. అలా ఇక్కడ కాఫీ సీడ్స్ అవి కూడా అమ్ముతారనమాట. కాఫీ పౌడర్ అవి చేసుకుని ఫిల్టర్ కాఫీ చేసుకున్నారు, కొంతమంది సీడ్స్ పౌడర్ చేసుకుంటారు కదా, అలా చేసుకోవడానికి. ఇవేంటి అంటే గాజువి అనమాట. దీని కాస్ట్ వచ్చి 399 రూపీస్, అండ్ ఇది 299 రూపీస్ అనమాట. విత్ లిడ్తోనే ఉంటాయి. ఇవి బాటిల్స్, ఫ్రిడ్జ్లో వాటర్ అవి పోసుకోవడానికి 149 రూపీస్ విత్ లాక్ సిస్టమ్ అనమాట. ఫ్రిడ్జ్లో అవి పెట్టుకోవడానికి బాగుంటుంది, పాలు కాచి అవి పోసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇవి. నెక్స్ట్ డోర్ మ్యాట్స్. నేను ఇల్లు కొన్నప్పుడే కొందాం అనుకున్నాం, కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాతే. కానీ అంతకుముందు కొన్న డోర్ మ్యాట్స్ ఉన్నాయని కొనలేదనమాట. ఇప్పుడు మొత్తం పాతవి డోర్ మ్యాట్స్ అన్ని తీసేసి కొత్తవి డోర్ మ్యాట్స్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను. ఇవి కాస్ట్ వచ్చి 399 రూపీస్ అనమాట. లాస్ట్ టైం నేను 2 కొన్నాను, అసలు ఎలా ఉంటాయో చూసి దాన్ని బట్టి కొందాము అని చెప్పేసి. కానీ చాలా బాగున్నాయి అనమాట. ఇందులో మనకి గ్రే కలర్ ఒకటి, బ్లాక్ కలర్ ఒకటి, అండ్ కొంచెము పింక్ కలర్ కూడా ఉన్నాయన్నమాట. నేను 2 సెట్స్ తీసుకుంటాను ఎప్పుడైనా కూడా. నాకు 6 డోర్ మ్యాట్స్ అయితే అవసరం అవుతాయి అనమాట. 2 కలర్స్ 6 అని తీసుకున్నాను అనమాట. అంటే ఒకటి వాష్ చేసి ఒకటి సెట్ వేయడం కోసం అని చెప్పి తీసుకున్నాను. ఫస్ట్ 2 తీసుకున్నాయి గ్రే కలర్వే, దానికోసం అని చెప్పి గ్రే ఒక 4 తీసుకుని ఇంకా వేరే కలర్వి ఒక 6 తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి. అది మనకి తుడుచుకోవడానికి అట్లు కూడా చాలా స్మూత్గా చాలా బాగున్నాయి అనమాట. కాస్ట్ కూడా మనం పెట్టిన కొద్ది దాని ఇది ఉంటుంది అనమాట. కానీ ఇది 399 రూపీస్ పెట్టినా కూడా చాలా ఇయర్స్ అయితే వస్తుంది. చాలా బాగున్నాయి అనమాట డోర్ మ్యాట్స్ కూడా. నేను 12 పీసెస్ అయితే తీసుకున్నాను ఈ డోర్ మ్యాట్స్ మొత్తము. ఇవన్నీ ఏంటంటే ఒరిజినల్ ప్లాంట్సే. అక్కడ ఏసీల్లో ఉంటాయి కాబట్టి చక్కగా ఫ్రెష్గా చాలా పోస్తాయి, ఇంటికి వచ్చినా చచ్చిపోతాయి. ఆల్రెడీ ఒకసారి మదర్స్ డేకి మా మదర్కి నేను 3 ప్లాంట్స్ కొని గిఫ్ట్ ఇచ్చాను అనమాట, కానీ చచ్చిపోయినాయి. కాస్ట్ అయితే 149 రూపీసే. చాలా బాగున్నాయి అని చెప్పేసి తీసుకున్నాను 3 కలర్స్. కానీ అవి చాలా డెలికేట్ ప్లాంట్స్ అనమాట. అవి ఏసీల్లో పెట్టి కొంచెం అలా చూసుకుంటేనే అవి ఇది అవుతాయి అనమాట. నెక్స్ట్ ఇవి ఏంటి అంటే జార్స్ అనమాట. ఇది జార్ వచ్చి 229 రూపీస్ అనమాట. ఇందులో కూడా ఒక 3 సైజెస్ ఉన్నాయన్నమాట. ఏదైనా మిల్క్ అలాంటివి, ఏదైనా జ్యూసెస్ లేదంటే అలాంటివి పోసుకుని మనం ఫ్రిడ్జ్లో కానీ లేదంటే కిచెన్లో కానీ అలా ఆర్గనైజేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట. ఇది కూడా లాక్ సిస్టమ్తో ఉన్నాయి. నెక్స్ట్ ఇవి మెజరింగ్ కప్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది దీని కాస్ట్ వచ్చి 499 రూపీస్.
మనం ఏదైనా జ్యూస్లు అవి మెజర్మెంట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇవి స్టెయినర్స్ అనమాట, కాడలతో ఉన్న స్టెయినర్స్. దీని కాస్ట్ వచ్చి 549 రూపీస్ అనమాట. మనం నూడిల్స్, మ్యాగీలు అలాంటివి ఏదైనా బాయిల్ చేసినవి స్టెయిన్ చేసుకోవడం కోసం అని విత్ హ్యాండిల్తో వచ్చాయి. నెక్స్ట్ ఇవి మనం కేక్స్ అవి తీసుకున్నప్పుడు ఆ బ్యాటర్ అది కలుపుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అనమాట. దీని కాస్ట్ వచ్చేసేసి 399 రూపీస్. కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి అనమాట. ఎప్పుడైనా మనం టైం పెట్టుకునే వెళ్ళాలి ఐకియాకి. ఇవి మెజరింగ్ కప్స్ అనమాట. మనము ఏదైనా కేక్స్, బిస్కెట్స్ అలా కుకింగ్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి అనమాట. కాస్ట్ వచ్చి 99 రూపీసే. బాగానే ఉన్నాయి, చిన్న దాని దగ్గర నుంచి పెద్ద వరకు ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. ఇవి సెట్ వచ్చి 599 రూపీస్ అనమాట. ఈ మెజరింగ్ కప్స్ సెట్ వచ్చి ఇదేంటి అంటే హీట్ది పట్టుకుంటే మనకి చేతి కాలుకోకుండా ఉండడం కోసం మైక్రోవేవ్లోంచి గిన్నెలు తీసినప్పుడు కిచెన్ లాట్లో యూస్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఇది ఏంటంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వాష్ చేసుకునే బాస్కెట్ అనమాట. అందులో వేసుకొని వాటర్ చేసేసుకుని ఇలా తిప్పేసుకుంటే వాష్ అయిపోతాయి అనమాట. అది వాటర్ అంతా కూడా కింద బౌల్లోకి దిగిపోతుంది. బాగా యూజ్ అవుతుంది అనమాట. దీని కాస్ట్ వచ్చి 399 రూపీస్ అనమాట. చాలామంది యూస్ చేస్తున్నారు ఇవి ఐకియాలో. ఇవి పింగాణి టైప్ వస్తాయి అనమాట. ఇవి నూడిల్స్, మ్యాగీ అలా హీట్వి చేసుకోవడానికి, లేదంటే కనుక ఏదైనా ఫ్రూట్స్ అలా పెట్టి డెకరేట్ చేసుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. దీని కాస్ట్ వచ్చి 1290 రూపీస్ అనమాట. ఇది కూడా స్టెయినరేను. దీని కాస్ట్ వచ్చి 949 రూపీస్. నెక్స్ట్ ఇది ఏంటి అంటే కనుక వెజిటేబుల్ స్క్రబ్బర్ అనమాట. పొటాటోస్ మీద వాటి మీద కొంచెం మట్టి అవి ఉంటాయి కదా, క్యారెట్స్ మీద, అది పట్టుకుని ఇలా స్క్రబ్ చేస్తే దాని మీద పట్టిన మురికి అంతా కూడా ఇది అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇదేంటి అంటే పొటాటో స్మాషర్. దీని కాస్ట్ వచ్చి 699 రూపీస్ అనమాట. బాయిల్ పొటాటో అందులో పెట్టి స్మాష్ చేసుకుంటే మన చేతితో ఇది అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పేసి అది. నెక్స్ట్ ఇది ఎగ్ స్లైసర్ అనమాట. ఎగ్ని అలా స్లైసెస్ లాగా కట్ చేసుకుని బజ్జీలకి వాటికి యూజ్ చేస్తాం. తినేటప్పుడు అలా స్లైస్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. దీని కాస్ట్ వచ్చి 199 రూపీస్. ఇది నైఫ్కి వాటికి పొదిన పెట్టుకోవడం కోసం అని చెప్పనమాట. ఇవి డిషెస్ అంటే మన కర్రీకి చేసుకోవడానికి కానీ డైరెక్ట్ అలా కర్రీ చేసుకుని అలా సర్వింగ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఇది బిర్యానీ పాట్ అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా బాగుందనమాట. దీని కాస్ట్ వచ్చి 3590 రూపీస్ అనమాట. కింద బాటమ్ కూడా చాలా స్ట్రాంగ్గా అనమాట, మాడదనమాట. స్టెయిన్లెస్ స్టీల్. ఇప్పుడు అందరూ కూడా ఎక్కువ స్టీల్ యూస్ చేయాలంటున్నారు కాబట్టి అంత కాస్ట్ కూడా ఎక్కువేం కాదు, పర్వాలేదు, రీజనబుల్గానే ఉంది. నాకు తెలిసి ఒక 2 kgs రైస్ వరకు ఉడుకుతుంది అనమాట. అంటే 1 కిలో చికెన్, 1 కిలో బిర్యానీకి. అందులోనే సెకండ్ అనమాట. ఇది 2000 చేంజ్ ఉంది. ఇది కూడా బాగుంది. ఇవన్నీ కూడా సింక్ దగ్గర వాటి దగ్గర మనము ప్లేట్స్ అవి డ్రైన్ చేసుకోవడానికి టబ్స్ వాడతాం కదా, అవి అనమాట. దీని కాస్ట్ వచ్చి 399 రూపీస్ అనమాట. స్పూన్స్ అవన్నీ వేసుకోవడానికి డివైడెడ్. ఇదేంటంటే ఇది కూడా ఇంకోటి బాగా యూజ్ అయ్యేది అనమాట కిచెన్లో. దీని కాస్ట్ వచ్చి 199 రూపీస్ అనమాట. మనం ఏదైనా వేడివి కానీ లేకపోతే కనుక ఏదైనా వెట్టివి కానీ అలాంటివి పెడితే అది వాటర్ అన్నది కిందకి దిక్కుండా ఉంటుంది అనమాట. సింక్ పక్కన అక్కడ పెట్టుకొని బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. బాగా యూజ్ అవుతుంది అది. నేను ఆల్రెడీ 2 or 3 ప్యాడ్స్ కొన్నాను అనమాట. వెట్ గ్రైండర్ కింద, మిక్సీ కింద. కొన్ని ఇలా ఏంటి అంటే కింద రబ్బర్వి కొంచెం క్యాప్స్ లాగా ఉంటాయి. అవి ఏంటి అంటే స్టిక్ అయిపోతాయి అనమాట. అవి మూవ్ అవ్వకుండా, మిక్సీలు అవి మూవ్ అవ్వకుండా ఉండటం కోసం అని చెప్పేసి పెడతారు కదా, అలా ఉన్న వాటికి అన్నిటికీ కూడా ఈ కింద ఇవి పెట్టుకుంటే ఏంటి అంటే అవి నొక్కుకోకుండాను కొంచెం జరక్కోకుండా ఉంటాయి అనమాట. నేను ఆల్రెడీ 3 కొన్నాను, నా దగ్గర ఉన్నాయి. బాగా యూజ్ అవుతుంది అనమాట కిచెన్లో. ఎవరన్నా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇవి మనకి ఐకియా ఆన్లైన్ కూడా ఉంటుంది అనమాట. ఐకియాని మనం ఆన్లైన్లో కూడా మనం బుక్ చేసుకుని తెప్పించుకోవచ్చు. ఏంటి అంటే ఫెదర్స్ చాలా బాగున్నాయి. ఇది కూడా డెకరేటివ్ ఐటమే. ఇవి జగ్స్ అనమాట. ఇవి దీని కాస్ట్ వచ్చి 499 రూపీస్. ఇది కూడా మెటల్దే అనమాట. వాటర్ డైనింగ్ టేబుల్ మీద వాటి మీద వాటర్ అవి పోసుకుని పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది టిష్యూ హోల్డర్ అనమాట. టిష్యూ రోల్స్ వాడతారు కదా వాళ్ళకి, కిచెన్లో రోల్స్ అవి వాడే వాళ్ళకి వాటికి యూజ్ అవుతుంది అనమాట. ఇది టిష్యూ స్టాండ్. దీని కాస్ట్ వచ్చి 249 రూపీస్. ఇదిగోండి ఇవి ప్లేట్స్ వచ్చి 79 రూపీస్ అనమాట. పింగాణివి. ఇది ఏంటి అంటే కనుక అక్కడ మనకి ఏది ఎక్కడ కాస్ట్, ఎంత కాస్ట్ ఉంది ఏంటి అని చెక్ చేసుకోవడం కోసం ఇలా అలా డిస్ప్లేలు కూడా పెడతారు. ఇది వుడ్వి అనమాట. ఇప్పుడు ఆల్రెడీ చాలామంది వుడ్వి కూడా బాగా యూజ్ చేస్తున్నారు. మనకి పిండిలు అవి తడుపుకోవడానికి వాటికి యూజ్ అవుతుంది అనమాట. కాస్ట్ వచ్చి 1890 రూపీస్ అనమాట. చాలా బాగుంది, స్ట్రాంగ్గా కూడా ఉంది. నెక్స్ట్ ఇది పింగాణిది బౌల్, సలాడ్స్ అవి కలుపుకోవడానికి అనమాట. 799 రూపీస్. ఇదంతా కూడా క్రోకరీకి సంబంధించిన ఇవే ఉంటాయి. ఈ మొత్తం ఇదంతా కూడా ఇందాక వుడ్వి బౌల్ చూపించాను కదా, అలాగే ప్లేట్, సలాడ్స్ అవి కలుపుకోవడానికి వాటికి యూజ్ అవుతుంది అనమాట ఈ సలాడ్. దీని కాస్ట్ వచ్చి 1990 రూపీస్. నెక్స్ట్ ఇది మన ఏదైనా బర్త్డేస్ అవి అయినప్పుడు చిన్న చిన్నవి కప్ కేక్స్ అలాంటివి డైనింగ్ టేబుల్ మీద ఆర్గనైజేషన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. స్టాండ్ ఇలా 3 స్టెప్స్ లాగా ఉంటాయి. అందులో ఏదైనా ఫుడ్ అది కూడా డైరెక్ట్ పెట్టుకోవచ్చు అనమాట.
నెక్స్ట్ ఇది వుడెన్ ట్రే అనమాట, ఇది కూడా సర్వింగ్కి అట్లకి యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కూడా సర్వింగ్ ట్రేనే, అంటే వుడ్, ఐరన్ ఇలా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. స్క్వేర్ రెక్టాంగిల్ షేప్ది అనమాట, ఇది కూడా బాగుంది. ఇది పెన్సిల్ ల్యాంప్స్ అనమాట, బెడ్ ల్యాంప్స్ పిల్లలకి వాటికి యూజ్ అవుతుంది అనమాట. దీని కాస్ట్ వచ్చి 2490 రూపీస్. బాగుంటుంది, అంటే కలర్స్ చేంజ్ అవుతాయి అనమాట. అందులోనే ఇంకొక మోడల్ ఇది కూడా అంతే కాస్ట్. ఇది ఏంటంటే రాకెట్ మోడల్లో ఉంటుంది అనమాట, కలర్స్ వస్తాయి అనమాట, లైట్స్ అన్నవి. ఇది డాగ్ బెడ్స్ అనమాట, పెట్స్ ఉన్న వాళ్ళందరికీ బాగా యూజ్ అవుతుంది. దీని కాస్ట్ వచ్చి 3290 రూపీస్. దానికి అది హెయిర్ అది పడుతుంది కదా, ఆ హెయిర్ అది కూడా ఇలా క్లీన్ చేసుకోవడం కోసం అని చెప్పి బ్రషెస్ అనమాట. ఇవి బిన్స్, ఇందాక చెప్పాను కదా 3 కలర్స్ ఉన్నాయని, ఇదిగోండి 3 కలర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇవి వాటర్ స్ప్రేస్, ఇవి కూడా యూజ్ అవుతాయి అనమాట ప్లాంట్స్కి అట్లకి వాటర్ కొట్టుకోవడానికి. 129 రూపీసే. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, వాటరింగ్కి యూస్ చేసేవి అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అనమాట. ప్లాంట్స్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఇవన్నీ ఒరిజినల్ ప్లాంట్స్. ఇవి బాల్కనీస్లో అట్లా హ్యాంగ్ చేసుకోవడానికి లాంతర్స్ అనమాట. నెక్స్ట్ ఇవి క్యాండిల్స్, దీని కాస్ట్ వచ్చి కూడా 99 రూపీసే. చాలా బాగున్నాయి అనమాట, మంచి మంచి ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట ఇందులో. మనము హాల్లో అట్లో వెలిగించుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇది బార్బిక్యూ చేసుకునేది అనమాట, 7990 రూపీస్. చాలా బాగుంది, కింద బొగ్గులు పోసుకుని పైన బార్బిక్యూ చేసుకోవచ్చు అనమాట, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది కూడా బార్బిక్యూ గ్రిల్ అనమాట. నెక్స్ట్ టాయిలెట్ క్లీనర్స్ అనమాట, బ్రష్ విత్ కింద అలా ఒక కప్పు లాగా వస్తుంది అనమాట. బ్రష్ అలా పడిపోకుండా అలా ఉండకుండా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది. నేను కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడే కొన్నాను అనమాట. ఇవి స్టూల్స్, పిల్లలకి 100 kgs వరకు ఆగుతాయి అనమాట, ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకోవడానికి. ఇవి హ్యాంగ్ చేసుకునే క్యాండిల్స్ కానీ లైట్స్ కానీ అలా పెట్టుకుని హ్యాంగ్ చేసుకోవడానికి, బాల్కనీస్లో అట్లా హ్యాంగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇవి కూడా బాగున్నాయి, 799 రూపీస్. ఇవన్నీ కూడా చిల్డ్రన్స్కి సంబంధించినవి, చైర్స్ అవన్నీ. ఇదంతా కూడా ఇంకా బిల్డింగ్ సెక్షన్లోకి వచ్చేసాము. ఇది కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట, టాయ్స్ పెట్టడానికి అని చెప్పేసి కొన్నాను అనమాట. కానీ దాని కింద వీల్స్ కూడా ఉంటాయి. ఇది 399 రూపీస్ అనమాట బాక్స్. ఏంటి అంటే ఏదన్నా స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది బిల్డింగ్ సెక్షన్లోకి వచ్చేసి అనమాట. బిల్డింగ్ మనకు మనం చేసేసుకోవచ్చు, మై సెల్ఫ్ చేసుకోవచ్చు అనమాట. ఏం లేదు, అక్కడ మనము ఎంట్రీ చేసేసుకుని ఆ స్కాన్ చేసేసుకుంటే బిల్ వచ్చేస్తుంది. మళ్ళీ అక్కడ ఒక పర్సన్ ఉండి అవన్నీ చెక్ చేస్తారనమాట. అవన్నీ మనం తీసుకున్న, అంటే కొంతమంది 10 ఐటమ్స్ తీసుకుని 5K స్కాన్ చేసుకుని మిగతా 5 పట్టుకెళ్ళిపోవడానికి అలా ఉంటుంది కదా, వాళ్ళందరికీ అవన్నీ చెక్ చేయడం కోసం ఒక పర్సన్ నుండి చెక్ చేస్తాడనమాట. ఎందుకు అంటే ఐక్యాలో చాలా ఉన్నాయి బిల్డింగ్ సెక్షన్స్, కానీ జనం కూడా చాలా మంది ఉంటారని చెప్పేసి ఇలా కూడా వాళ్ళు పెట్టారనమాట. మన సెల్ఫ్ మనం కావాలంటే మనము చేసుకోవచ్చు, లేదంటే లైన్లో నుంచుని బిల్లింగ్ అది కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మన బిల్లింగ్ మనం చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ కదా, మనకు తెలుస్తుంది కదా ఎంత అయింది ఏంటని. అక్కడే స్వైపింగ్ కార్డు అవి కూడా ఉంటాయి అనమాట. స్వైప్ చేసేసుకుని బిల్ అది కూడా మనమే పే చేసేసుకోవచ్చు. ఇదిగోండి 20 ఐటమ్స్ తీసుకున్నాను. 20 ఐటమ్స్కిను నాకైతే బిల్లు 5395 రూపీస్ అయిందనమాట. అయిన తర్వాత ఇట్లా వెళ్తే ఇక్కడ క్లోజింగ్ ఉంటుంది అనమాట గేట్. మనం బిల్లుని స్కాన్ చేస్తే ఆ బిల్లు మీద స్కానర్ ఉంటుంది అనమాట. ఆ కింద బార్ కోడ్ ఉంటుంది కదా, అది స్కాన్ చేస్తేనే డోర్ ఓపెన్ అవుతుంది, లేకపోతే డోర్ ఓపెన్ అవ్వదు అనమాట. ఎందుకంటే కొంతమంది బిల్లింగ్ వేయకుండా వెళ్ళిపోతారు కదా, దానికోసం అని చెప్పి ఈ సిస్టమ్ కూడా వాళ్ళు పెట్టారనమాట. ఇది పెట్టినా కూడా కంపల్సరీ అక్కడ ఒక పర్సన్ నుండి మన బిల్లు, మనం ఏమేమి ఐటమ్స్ తెచ్చామో కరెక్ట్గా ఉన్నాయా లేదా అని అన్నీ కూడా చెక్ చేస్తారనమాట. ఇలా కూడా బాగుంటుంది అనమాట. ఈ ఎక్స్పీరియన్స్ కూడా చేయండి ఈసారి ఐకియా వెళ్ళినప్పుడు. ఏంటంటే కిందకి వచ్చిన తర్వాత బిల్లింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కుకీస్, ఐస్ క్రీమ్స్, సాఫ్ట్ ఐస్ క్రీమ్స్ అవి బాగుంటాయి అనమాట. పిల్లలు అది మనం తినాలన్నా పఫ్లు అవి, కాఫీ అవి కూడా దొరుకుతాయి అనమాట. మా శ్రావ్య అయితే 2 సాఫ్ట్ ఐస్ క్రీమ్స్ అయితే కొనుక్కుందనమాట. ఇక్కడ లిఫ్ట్లు అవి కూడా చాలా పెద్దగా ఉంటాయి అనమాట. లిఫ్ట్లు ఎందుకంటే చాలా మంది కిచెన్లోవి అవి పెద్ద పెద్దవి డైనింగ్ టేబుల్స్ అలాంటివి కొంటారు కదా, మన ఫర్నిచర్ అది కొంచెం పెద్దగా ఉంటే అవన్నీ పట్టాలి అని చెప్పేసి పెద్ద పెద్ద లిఫ్ట్లు అయితే ఉంటాయి. ఎక్స్లేటర్లు కూడా ఉంటాయి అనమాట. తక్కువ ఐటమ్స్ ఉన్నప్పుడు అలా ఎక్స్లేటర్లో కూడా వెళ్ళిపోవచ్చు, ఎక్కువ ఉంటే కనుక ఇలా లిఫ్ట్లో వెళ్ళిపోవచ్చు అనమాట. మీ అందరికీ కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నాను అనమాట. కొంచెం తెలియని వాళ్ళకి వాళ్ళందరికీ తెలుస్తుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా ఇల్లు కొనుక్కున్నా వాళ్ళకి ఇంట్లో ఇంటీరియర్ ఎలా చేయించుకోవాలి ఏంటి అన్నా కూడా మంచి ప్లాన్, మంచి ఐడియాస్తో ఉంటాయి అనమాట. ఎక్కడ పెట్టుకోవాలి అన్నది మంచి ఐడియా ఉంటుంది అనమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను అనమాట. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా యూజ్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ గైస్.